ప్రపంచ రాజధాని వేదిక ప్రకారం ఏర్పడినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 4730 స్వైన్ ఫ్లూ మరణాల్లో అధిక భాగం అమెరికాలోనే సంభవించడంతో అక్కడ ఈ వ్యాధిపై అప్రమత్తత బాగా పెరుగుతోంది. అందులో భాగంగానే ఇటీవలే స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ అమెరికన్లు అందుబాటులోకి తెచ్చారు. స్వైన్ ఫ్లూ కారణంగా 3406 మంది అమెరికన్లు మృతి చెందారు. దక్షిణాఫ్రికాలో 530 మంది మృత్యువాత పడ్డారు. మిగిలిన మరణాలు పశ్చిమ పసిఫిక్ ఇతర ప్రాంతాల్లో సంభవించాయి. స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయినప్పటి నుంచి గత 6 నెలల కాలంలో ఈ వ్యాధి నిర్ధారణ త్వరగా జరిగి చికిత్స అందించకపోవడం వల్ల మరణాలు పెరిగిందని WHO ఆందోళన. మరోవైపు ఈ వ్యాధిని నిర్ధారించే ల్యాబ్ల సంఖ్య 3,99,232. వరకు ఈ వ్యాధి ప్రమాద ఘంటికలు ఉపయోగించిన ప్రస్తుతం తీవ్రత తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే వైద్యులు మాత్రం చలికాలంలో ఈ వ్యాధి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రాణ నష్టం తగ్గిందని WHO వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తే స్వైన్ ఫ్లూ విజృంభణ కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంప్రదాయ తెలుగు సాహితీ సాగరంలో విశ్వనాథ సత్యనారాయణ ఓ కిరటం. ప్రాచీనాంధ్ర కావ్య రీతులకు నవ్యాంధ్ర కవితా ప్రస్థానం